ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గుండె సంబంధిత వ్యాధులు, నిద్రలేమి మధ్య సంబంధంపై అనేక అధ్యయనాలు గుండె జబ్బుల ప్రమాదం ఉన్న వృద్ధులపై దృష్టి సారించింది. అయితే కేవలం కొన్ని రాత్రులు నిద్రలేమి తర్వాత యువకులలో, ఇంతకు ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో కూడా ఈ ప్రోటీన్ల స్థాయిలు అదే విధంగా పెరగడం ఆసక్తికరంగా ఉందని ఉప్సాలా విశ్వవిద్యాలయంలోని వైద్యుడు జోనాథన్ సెడర్నిస్ అన్నారు. జీవితంలో ప్రారంభంలోనే గుండె ఆరోగ్యానికి నిద్ర ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిశోధనలు కేవలం 3 రాత్రులు సరిగ్గా నిద్రపోకపోయినా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వెల్లడిస్తున్నాయి. స్వీడన్లోని ఉప్సాలా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ముఖ్యంగా నిద్రలేమి అనేది శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచి గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది. పరిశోధకుల బృందం ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు ఉన్న 16 మంది ఆరోగ్యకరమైన యువకులను విశ్లేషించింది. ఈ పరిశోధనలో పాల్గొన్నవారు స్లీప్ ల్యాబ్లో 2 సెషన్లలో ఉన్నారు. ఇక్కడి వారి ఆహారం, శారీరక శ్రమ స్థాయిలను కఠినంగా నియంత్రించారు. ఓ సెషన్లో పాల్గొనేవారు వరుసగా 3 రాత్రులు సాధారణంగా నిద్రపోగా, మరో సెషన్లో ప్రతి రాత్రి సుమారు 4 గంటలు మాత్రమే నిద్రపోయారు. ఈ 2 సెషన్లోనూ ఉదయం, సాయంత్రం రక్త నమూనాలను సేకరించారు. 30 నిమిషాల పాటు అధిక తీవ్రత కలిగిన వ్యాయామం తరువాత కూడా నమూనాలను తీసుకున్నారు. పరిశోధకులు రక్తంలోని సుమారు 90 ప్రోటీన్ల స్థాయిలను కొలిచారు. అధ్యయనంలో పాల్గొన్నవారు నిద్రలేమికి గురైనప్పుడు ఇన్ఫ్లమేషన్తో సంబంధం ఉన్న అనేక ప్రోటీన్ల స్థాయిలను పెరిగాయని వారు గుర్తించారు. ఈ ప్రోటీన్లలో చాలా వరకు గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదంతో ముడిపడి ఉన్నాయని బయోమార్కర్ రీసెర్చ్ జర్నల్లో ప్రకటించింది. ఈ అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి తర్వాత శారీరక వ్యాయామం కొద్దిగా భిన్నమైన ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుందని బృందం కనుగొంది. అయితే కీలక ప్రోటీన్ల సంఖ్య వ్యక్తి నిద్రలేమికి గురి కాకపోయినా సమానంగా పెరిగింది. అంటే నిద్ర తక్కువగా ఉన్నప్పటికీ వ్యాయామం సమకూల ప్రభావాలతో ముడిపడి ఉన్న ప్రోటీన్లను పెరిగాయి. నిద్రలేమి సమయంలో వ్యాయామం చేస్తే గుండె కండరాలపై భారం పడుతుందని పరిశోధకులు తేల్చారు. మహిళలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్న రోగులు లేదా విభిన్న నిద్ర నమూనాలతో ఉన్నవారిలో ప్రభావాలు ఎలా భిన్నంగా ఉండవచ్చో పరిశోధించడానికి మరింత పరిశోధన అవసరం అని సెడ్నరీస్ చెబుతున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.